ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు సతమతమయ్యే సమస్యకి పరిష్కారం చెప్తానమ్మా. నా మీద భక్తి నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ భయం తొలగిపోయి నువ్వు ఆనందించేటటువంటి ఒక మంచి మాట తెలియజేయబోతున్నాను. నువ్వు ఏ విషయంలో అయితే ఇంతగా భయపడుతున్నావో ఆ విషయంలోనే తొందరగా నీ భయం అనేది తొలగిపోతుంది. నువ్వు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ పదే పదే దుఃఖపడుతున్నావో ఆ దుఃఖం అనేది తొలగిపోతుంది అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. తొందరలోనే నీకు అనుకూలమైన మంచి మాటను నీకు తెలియచేయగలను. నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు. నాపైన ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను తల్లి. నీకు మాట ఇస్తున్నానమ్మా. ఇప్పుడు నువ్వు పడే బాధను అతి త్వరలోనే తీసివేయబోతున్నాను. నీ ఓర్పుకి తగిన విధంగా నువ్వు కోరుకుంటున్న మార్పును నువ్వు చూడగలవు తల్లి. బిడ్డ, నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. అవతలి వారు ఎప్పుడూ కూడా నీ మంచితనాన్ని చేతకానితనంగానే భావిస్తారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా. సూటిపోటి మాటలతోటి దెప్పుతూ లోలోపల సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ మనసు పడే బాధ అంతా కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. తల్లి, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో అమ్మా. ఎవరైనా సరే వారికి అవసరం ఉన్నంత వరకు కూడా నీతో మంచిగా ఉంటారు. అది నిజమని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. ఈ ప్రపంచంలో అన్నీ అందరికీ సమానంగా చేకూరవు. అనగా కొన్ని దైవం చేసిన వాటిని మనం ఎప్పటికీ కూడా మార్చుకోలేము. కానీ మన మనసులో ఉండేటటువంటి వికారాలను తప్పకుండా మనం ప్రయత్నం చేస్తే మార్చుకోవచ్చు. మనసులో ఎలాంటి అరమెరకలు లేకపోతే ఆ మనసు ఎంతో అందమైనది. అంతటి చక్కటి మనసు ఉన్న నీకు నేను ఎప్పుడూ కూడా చేరువగానే ఉంటాను తల్లి. నీ కష్టం తొలగిపోతుంది అన్న నమ్మకంతోటి, శ్రద్ధ సబూరితోటి ఉండమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు ఎన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూశావు కదా. నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూశావు కదమ్మా. ఇదిగో అన్ని సమస్యలని కూడా తొలగించబోతున్నానమ్మా. ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరుగుతుంది. నువ్వు అడిగింది నిన్ను వచ్చి చేరుతుంది. ఈసారి నీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. ఒక్కసారి నా మీద నమ్మకంతో నా మాటలు విను తల్లి. నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి. ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూ ఉన్నావు కదా. అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుందమ్మా. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదమ్మా. ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటున్నావు. జరిగేది జరగనివ్వి అని నీ మనసుని సర్ది చెప్పుకుంటున్నావు కదమ్మా. మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి. ఏదైనా సరే ఇది నీ మనసు కుదుట పడటానికే అని నేను అనుకుంటున్నాను తల్లి. ఒక్కసారి పడవచ్చు, 2 సార్లు పడవచ్చు, కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నుంచునే ఆలోచన శక్తి నీలో పెరిగింది తల్లి. కింద పడ్డాను అని దిగులు పడవద్దు.
చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి. 100 సార్లు నీ మనసు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు 1000 సార్లు తల నిరిమి ధైర్యం చెప్పేందుకు నేను ఉన్నాను కదా తల్లి. నీ కోసం కావలసినంత ధైర్యాన్ని, నమ్మకాన్ని నీ బాబా తండ్రిని నేను ఇస్తానమ్మా. కష్టాలు ఎందుకు వస్తాయా అని ఆలోచించావా తల్లి? కష్టాలు ఎదురుపడేంత వరకు కూడా అందరూ మంచివాళ్లే. కానీ కష్టాలు, బాధలు, సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది. నిజమైన గుణాన్ని పరీక్షించటానికే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి. చెడ్డవారిని, మంచివారిని భగవంతుడు ఎప్పుడూ ఒకేలా చూస్తాడు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది వాళ్లకు వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి. అన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా మొక్కేవాడే నిజమైన భక్తుడు. అతడే ఈ సాయి భక్తుడు. కాబట్టి ఇప్పుడు నీకు అంతా కూడా అర్థమైంది కదా తల్లి. కాబట్టి నువ్వు ఏమాత్రమూ కూడా భయపడవద్దు. నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా. నువ్వు నా భక్తురాలివి కదా తల్లి. నీ మనసు సున్నితమైనది. ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా అనుకూలంగా తప్పకుండా జరుగుతాయి తల్లి. ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా. అన్నీ జరుగుతాయి, బాబా చేస్తారు అని నమ్మకంతోటి, ధైర్యంతోటి ఉండు తల్లి. అప్పుడు నువ్వు కోరింది అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రాన్ని ఆచరించు తల్లి. ఎవరైనా లేని వారికి కొంచెమైనా సరే నీ స్తోమతకి తగ్గట్టుగా దానం చేయి తల్లి. శీతాకాలం కదమ్మా, రోడ్డు పక్కన ఎంతోమంది చలికి వణుకుతూ పడుకుని ఉంటారు. అలాంటి వారికి కనీసం ఒకరికి ఇద్దరికైనా సరే ఒక దుప్పటి అనేది, 2 దుప్పట్లు అనేవి కొనివ్వు తల్లి. ఈ మంచి పని వల్ల నీకే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, తరతరాల వారికి కూడా ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి, శుభాలు కలుగుతూ ఉంటాయి. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. ఇక నుంచి ధైర్యంగా, సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. నీ జీవితానికి ఒక అర్థం ఉండేలాగా ఒక మంచి సమయం రాబోతుంది. ఇలా ప్రతిరోజు కూడా చెబుతున్నావు కదా తండ్రి. కానీ ఎలాంటి శుభవార్తలు కానీ, మంచి విషయాలు కానీ నేను వినడం లేదు. అసలు నాకు అందటం కూడా లేదు. ఈ జీవితం పట్ల నాకు విరక్తి కలుగుతుంది బాబా. కేవలం నేనంటూ ఈ భూమి మీద ఉన్నానే కానీ నా మనసు నిలకడ లేకుండా ఎంతో వేదనకి గురవుతుంది. అలాగే అందరికంటే కూడా నువ్వే నాకు ఎక్కువ అని అనుకున్నాను. సర్వం నువ్వే అని నమ్మాను. నేను ప్రాణంగా ఇష్టపడినవారు, నేను నమ్మినవారు అందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు. అలాగే నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోకుండా చాలా చులకన చేసి అందరిలోనూ చాలా అగౌరవపరుస్తున్నారు. కనీసం గౌరవం కూడా నాకు ఇవ్వడం లేదు. ఏమి చేసినా కూడా వారి కోసమే చేశాను, వారి మంచి కోసమే చేశాను. కానీ నాకు మాత్రం ఏదీ కూడా మంచిగా అనిపించడం లేదు. చివరికి ప్రతి విషయంలో కూడా దుఃఖాన్నే బహుమతిగా ఇచ్చి వారి మాత్రం నన్ను బాధపడుతూ సంతోషంగా వారు జీవిస్తున్నారు. అవును బాబా, నిజాయితీగా, ధర్మంగా, మంచి మనసుతోటి అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నలుగురు క్షేమమే నా క్షేమం. నా వాళ్ళు బాగుంటే నేను కూడా బాగున్నట్లే. నేను కూడా బాగుంటాను. నేను చేసేటటువంటి పని నలుగురికి కూడా ఆదర్శవంతంగా ఉండాలి. ఇలా కోరికనే నాలాంటి వాళ్ళకి చాలా బాగా న్యాయం చేస్తున్నావు బాబా. చాలు బాబా చాలు. ఈ నాటక రంగంలో ఈ పాత్రను నేను ఇంకా పోషించలేను. నా మనసులోని దుఃఖాన్ని ఆపలేను. నిరంతరం కూడా నీ పాదాల వద్ద నా సమస్యల చిట్టాను ఉంచుతున్నాను. అయినా కూడా ఏమాత్రం కనుకరించకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావా తండ్రి? చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తూ ఉన్నావా బాబా? అదేమి అంటే శ్రద్ధ, సబూరి అని చెబుతూనే ఉన్నావు కానీ నీ నుండి మాత్రం ఎలాంటి సరైన సమాధానం రావటం లేదు బాబా. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకయాతన నేను తట్టుకోలేను. నేను చేసినటువంటి తప్పేమిటి బాబా? ఈ సమాజంలో న్యాయంగా బ్రతికే వారికి కనీసం ఆనందంగా గడిపే క్షణాలు నోచుకునే అదృష్టమే లేదా బాబా? ఇంకా నా బాధలను, నా సమస్యలను, నా దుఃఖాన్ని చూడాలి అని నీకు కోరికగా ఉంటే, నీకు అంతగా ఆశగా ఉంటే నన్నే నీలో ఐక్యం చేసుకో అని ఎంతగానో దుఃఖిస్తున్నావు కదమ్మా. చూడు బుజ్జి తల్లి, నీ కన్నీటితో చేసే అభిషేకాన్ని నేను స్వీకరించలేదు అనే భ్రమలో ఉన్నావా?
నువ్వు కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల చెంతకే వస్తుంది. నువ్వు పడేటటువంటి మనోవేదన నేను అర్థం చేసుకుంటున్నాను. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తను, పిల్లలను, అత్తమామలను ఎటువంటి కల్మషం లేకుండా నీ ఓపికున్నంత వరకు చేసి చూసుకుంటున్నావు. కానీ నీ గుర్తింపును ఎవరో గుర్తించాలి అని ఎందుకు ఆరాటపడుతున్నావు? నువ్వు ఎవరో పరాయి వారి కోసం కాదు కదమ్మా, నీ వారి కోసమే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. అది భగవంతుడికి కూడా తెలుసు. నిన్ను కేవలం ఆటబొమ్మగా చూసేవారికి నీ విలువ అనేది వారికి ఎంత చేసినా కూడా కనిపించదు. నీకంటూ నిన్ను నువ్వుగా అర్థం చేసుకుని గుప్పెడి ప్రేమను చూపితే చాలు. పొంగిపోయేటటువంటి మనస్తత్వం కలదానివి. నీలాంటి పిచ్చి తల్లులు, కల్మషం లేని నా బిడ్డలు. నేను నీకు అన్యాయం జరిగితే చూస్తూ ఉంటానా చెప్పు తల్లి. నీ విలువ తెలుసు రావాలి అంటే నువ్వు కూడా వారి పద్ధతిని అనుసరించు. వారితో ఎక్కువగా సంభాషించవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. మిగతా సమయం అంతా కూడా భగవంతుడి ముందు నీ మనసుని ఉంచు. ఇలా ప్రతిరోజు ఇదే చేస్తూ ఉండు. నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉండు. వారికి కూడా నీ విలువ తప్పకుండా తెలిసి వస్తుంది. ఇంత చిన్న చిన్న విషయాలకి అలా దుఃఖిస్తే ఎలా చెప్పు తల్లి. ఈ లోకంలో ఎలాంటి అదృష్టానికి నోచుకొని అభాగ్యులు ఎందరో ఉన్నారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. నీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నటువంటి రోజు అతి త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. ఈ సాయి తండ్రికి నీకు ఇస్తున్న మాట తల్లి. నేనున్నాను కదమ్మా, దిగులెందుకు అని అయితే మన బాబాగారు 3వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.